అదానికి సంబంధించిన ఎస్ఈసీ సివిల్ ఫ్రాడ్ కేసు పరిష్కరించబడింది. గౌతమ్ మరియు సాగర్ అదానీలకు జరిమానాలు విధించారు. ఇది $10 బిలియన్ పెట్టుబడి. వెల్కమ్ టు ద జీటీవీ బిజినెస్ న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి. భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గారికి అమెరికాలో భారీ ఊరట లభించింది. సివిల్ ఫ్రాడ్ కేసును పరిష్కరించుకున్న గౌతమ్ అదానీ $10 బిలియన్ పెట్టుబడికి అదానీ గ్రీన్ సిగ్నల్. రద్దీ కానున్న క్రిమినల్ కేసులు, 15,000 ఉద్యోగాలు హామీ. గౌతమి అదానీ వివరాల్లోకి వెళ్తే, గౌతమి అదానికి అమెరికాలో అతిపెద్ద ఊరట లభించింది. గత కొంతకాలంగా వివాదంగా మారిన సోలార్ ఎనర్జీ లంచం ఆరోపణల కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చింది. అమెరికాకు చెందిన సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దాఖలు చేసిన సివిల్ ఫ్రాడ్ కేసును ఒప్పందం ద్వారా పరిష్కరించుకోవడానికి గౌతమ్ అదానీ అంగీకరించారు. ఈ ఒప్పందంలో భాగంగా గౌతమ్ అదానీ $6 మిలియన్, సాగర్ అదానీ వారు అల్లుడి గారు $12 మిలియన్ జరిమానాగా చెల్లిస్తున్నారు. దీంతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థలో దాదాపు $10 మిలియన్, సుమారు 85,000 కోట్లు ఇండియన్ కరెన్సీ ప్రకారము భారీ పెట్టుబడి పెడతానని అదానీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ పెట్టుబడి ద్వారా అమెరికాలో 15,000 కొత్త ఉద్యోగాలు కల్పించడానికి అవసరం ఉంటుందని తెలిపారు కోర్టుకు. ఈ భారీ పెట్టుబడి ప్రకటనతో అమెరికా ప్రభుత్వం అదానీపై ఉన్న క్రిమినల్ కేసులను కూడా తొలగించే అవకాశం ఉంది. అదానీ తరపు ప్రముఖ న్యాయవాది రాబర్ట్ జిఫ్రా వాదిస్తూ ఈ ఒప్పందం అదానీ గ్రూప్ పెట్టుబడికి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ పరిణామంతో అదానీ కంపెనీల పేర్లు తిరిగి పుంజుకుంటున్నాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్ను. నిజం మా ధ్యేయం, సమతా సంక్షేమం మా లక్ష్యం. మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. నమస్కారం.